4 దశాబ్దాలుగా చింతల కాలువ గట్టుపై వహీద్ కుటుంబం చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంటే వారిపై కొంతమంది దాడికి తెగబడి దౌర్జన్యం చేయడం సరికాదని, పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా తాను నిలబడతానని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ తెలిపారు. వహీద్ నిర్వహిస్తున్న శవపేటికలు తయారు చేసే స్థలాన్ని సందర్శించారు. రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకునే వారిపై టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఈ విధంగా దౌర్జన్యానికి దిగటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంపై 110 తో ఫోన్ లో మాట్లాడిన కటారి ఈశ్వర్ కుమార్ బాధిత కుటుంబాలకు అండగా తాను నిలబడతానని, రాజకీయ ఒత్తిడికి లోబడి పేదవారికి ద్రోహం చేస్తే సహించేది లేదంటూ తెలియజేశారు. నేను ఏ పార్టీకి చెందిన వాటిని కాదని, ప్రజల పక్షాన నిలబడతాను, కులమత వేదాలకు నాకు ఉండవని తెలియజేశారు. కోర్టుకి వెళ్లి ఇది మా ఆక్యుపేషన్ లో ఉందని రెవెన్యూ గాని మున్సిపాలిటీ గాని వెళ్ళాలి. సార్ మీరు దయచేసి మీరు వినండి, ఇది మాది ఇది స్థలం అని రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది ఇరిగేషన్ లో ఉందని ఎంక్వైరీలో తేలింది. ఇరిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళి మా ఆక్యుపేషన్ లో ఉన్నాయని మొత్తం అన్ని పగలగొట్టాలి. గుడివాడలో ఉన్నాయన్ని పగలగొట్టేయండి, నేను పోషిస్తాను ఇవన్నీ వీళ్ళ కుటుంబాన్ని. మీరు అలా చేయకుండా ఓనర్షిప్ లేని వ్యక్తి, కేవలం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓనర్షిప్ లేకపోయినా సరే అతను పగలగొట్టేస్తున్నాడు. మళ్ళీ అతనే మళ్ళీ ఓనర్షిప్ లేకపోయినా సరే గవర్నమెంట్ సైట్ లో తీసుకొస్తున్నాడు. ఎక్కడ ఉందండి? చట్టాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పండి, నాకు తెలియదు, నేను మంత్రి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీరే ఈ ప్రభుత్వం రావడానికి మీరు ప్రధాన పాత్ర పోషించారు. సోదరిమణి చైర్పర్సన్ గారిని బూతులు తిడితే నేను డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఆ రోజే పెట్టాను, నేను చూడండి కావాలంటే. ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు అని. ఎమ్మెల్యే గారు మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన కటారి ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఓపెన్ గా వచ్చింది, ఓపెన్ గా అన్నారు ఆయన. ఈ కటారి ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి ఈయన బురద జల్లుతున్నాడు అని. నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి అయితే ఈ రాష్ట్రానికి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదంటాను, కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇది జరిగి ఉండేది కాదంటానా? మీ భాగస్వామే కదా ఆయన. నేను 2 ఓట్లు కూడా నేను ఎన్డీఏకి వేస్తున్నాను అని చెప్పిన బహిరంగంగా మే 11న బహిరంగ పెట్టాను, డిక్లేర్ చేశాను. నేను మీ పార్టీకి నేను ఓట్లు వేశాను, మీరు గెలవడానికి నా 2 ఓట్లు కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ మీ శ్రేయోభిలాషిగా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీరు కొత్త, మీరు రాజకీయాల్లో మీరు అమెరికా నుంచి వచ్చారు, ఇప్పటికైనా సరి చేసుకోండి. అంతకుముందు 2 అకేషన్స్ లో అని చెప్పా, ఇప్పటికైనా సరే మిమ్మల్ని తిట్టే ఉద్దేశం లేదు, మీ ఇంటి ముందుకు వచ్చి మీరు ధర్నా చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు సిఐ గారు ఒకసారి మీరు రాగలిగితే, కోర్టులో ఉన్నారు, ఒకసారి రాగలిగితే మీరు దయచేసి రండి, నేను మొత్తం కోర్టు ఆర్డర్ ఏంటో చెప్తానన్నారు. కోర్టు ఆర్డర్ ఎలా ఉన్నా కూడా నేను సిఐ గారిని